హలో గైస్, రీసెంట్గా మన ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ శిక్షక్ అనే సర్వే వెజల్ని కమిషన్ చేశారు కదా, అంటే ఆపరేషనల్ స్టేట్లోకి తెచ్చారు కదా. ఈరోజు వీడియోలో మనం దాని గురించి డీటెయిల్స్ చూద్దాము. దీన్ని కమిషన్ చేసింది కొచ్చిలో అన్నమాట. దీన్ని డెవలప్ చేసింది జిఆర్ఎస్సి కంపెనీ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే కంపెనీ. ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఒక పిఎస్యు. దీనికి మినీరత్న స్టేటస్ కూడా ఇచ్చారు. సో ఈ షిప్ యొక్క ప్రైమరీ అసలు ఎందుకు డిజైన్ చేశారంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే కోసం. హైడ్రోగ్రాఫిక్ సర్వే ఏంటంటే ఇది డీప్ వాటర్స్ అండ్ కోస్టల్ ఏరియాస్ మ్యాపింగ్ చేస్తుంది. దానివల్ల ఏంటి మనకి ఇట్ సజెస్ట్ బెస్ట్ అండ్ సేఫ్ నావిగేషన్ రూట్స్. దాంతోపాటు వెనెవర్ రిక్వైర్డ్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకి మన కోస్టల్ నైబర్ కంట్రీస్లో ఫ్లడ్స్ కానీ సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు మన హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ చేపట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే షిప్ హాస్పిటల్ లాగా కూడా ఉపయోగపడుతుంది మనకి. దీని ఫీచర్స్ చూసుకునేసరికి మనం ఇది 80% ఇండిజినియస్, అంటే 100% ఇండియన్ బిల్ట్ కాదు, 80% మన టెక్నాలజీతోనే బిల్డ్ చేశాము. అండ్ ఫస్ట్ టైం ఈ డిజైన్లో ఉమెన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇది ఏం సజెస్ట్ చేస్తుందంటే ఇంక్లూజివిటీని సజెస్ట్ చేస్తుంది. మొత్తం ఈ సర్వే వెజల్ క్లాస్లో చూసుకుంటే మొత్తం 4 వెజల్స్ ఉన్నాయి. ఈ ఐఎన్ఎస్ శిక్షక్ అనేది 3rd వెజల్ అన్నమాట. ఫస్ట్ వెజల్ వచ్చేసి ఐఎన్ఎస్ సందాయక్, దీన్ని 2023లో కమిషన్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి నిర్దేశక్, దీన్ని 2024లో. థర్డ్ది వచ్చి ఐఎన్ఎస్ శిక్షక్. ఫోర్త్ది ఫ్యూచర్లో వస్తుంది, అది ఐఎన్ఎస్ సంశోధక్ అన్నమాట. ఇది ఈ సర్వే వెజల్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.